ప్రజా టీవీ తెలుగు న్యూస్. నిన్న కురిసిన వర్షానికి మొక్కజొన్న, చీని, అరటి, మామిడి, దానిమ్మ అన్ని రకాల పంటలు కూడా ఈ నేల కొరిగాయి. ఈరోజు నాగేంద్ర పుట్టూరు మండలం అరెడ్డాములో ఒక నాగేంద్ర రైతు, కౌలు రైతు గురించి మనం చూస్తే అతను బాధ చాలా వర్ణనాతీతం. ఎందుకంటే ఈరోజు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కౌలుకు తీసుకొని ఇక్కడ సాగు చేసే, గత సంవత్సరం కూడా ఇదే మొక్కజొన్న పంట వేసే అదే పరిస్థితి కొనసాగింది. కానీ అప్పుడు కూడా ఆ ప్రభుత్వం కూడా ఏ రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని చెప్పి రైతు సంఘం దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇంతవరకు అంటే గత 2 రోజులు అవుతుంది వర్షం పడి, ఇంతవరకు కూడా ఉద్యాన శాఖ అధికారులు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ మండలంలో పర్యటించాలంటే ఒకసారి ఆత్మీయవారు చేసుకోవాలి అధికారులు. ఎందుకంటే ఈరోజు కష్టపడి రైతులు పండించి బయట ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకొని సాగు చేసే ఈరోజు కనీసము ఇక్కడ పరిహారం ఇవ్వడానికి కూడా మీరు సంకోచిస్తుంటే ఒకసారి మనం ఆలోచించాలి. భవిష్యత్తులో రైతు అనే వ్యక్తి వ్యవసాయాన్ని వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. అది పాలకుల వైఫల్యం, అదేవిధంగా ప్రకృతి కోపంతో ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే పుట్లూరు మండలంలో హార్టికల్చర్ పంటలు ఎక్కువగా సాగు చేసే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కూడా దాదాపుగా 40-50 రకాల పంటలు కూడా నష్టమయ్యాయి ఈ వర్షానికి. ఎందుకంటే చాలా వర్షాల వల్ల నష్టపోయి ప్రభుత్వం పరిశీలించి ఎంత మాత్రం ఇవ్వాలా, లేదంటే క్షేత్రంలో నివేదికలు తయారు చేసి పంపించడానికి టైం లేదంటే ఒకసారి ఆలోచించాలా. అందుకే జిల్లా సంఘం మేము కూడా రైతు సంఘం కూడా తిరుగుతున్నాం, ఎక్కడెక్కడ ఏ నష్టపోయాయని చెప్పి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సంఘం తరఫున ఈ డిమాండ్ చేయడం అంటే జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కూడా రబీలో నష్టపోయారు. రబీలో కూడా పరిహారం వరకు ఇవ్వలేదు. కొన్ని మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి 7 మండలాలు, మల్ల మండలాలు కూడా ప్రకటించారు. కానీ కరువు మండలాలుగా ప్రకటించడం లేదు. కరువు మండలాలు ప్రకటించి శాశ్వత పరిష్కారం చేసే మార్గంలో ఆలోచన చేయాలి. ఈరోజు రైతు పెట్టుబడి కేంద్రంలోనే జిల్లా పరిషత్ నందు అక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అదేవిధంగా జాతీయ సమితి నాయకులు, జాతీయ రైతు సంఘం నాయకులు సంతోష్ కుమార్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీ ప్రసాద్ గారు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ రైతు సమస్యలపైన, ఆర్టికల్ సమస్యలపైన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో దానిపైన సమగ్రమైన జరిపి దానిపైన ఒక చర్చలు చేర్చుకొని అక్కడ భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తున్నాం. కాబట్టి ఈ పంటలపైన మేము కూడా ఆలోచన చేసి మా హార్టికల్చర్ అధికారులు కూడా, జిల్లా స్థాయిలో కూడా అధికారులు కూడా దృష్టి మొత్తం ఖచ్చితంగా మొత్తము అగ్రికల్చర్ పంట 50,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలి. అదేవిధంగా హార్టికల్చర్ పంటలకు 1,00,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. పాటు ఈ టీంలో రైతు సంఘం రాష్ట్ర సభ్యులు రామన్, అదేవిధంగా రైతు సంఘం నాయకులు గోపాలు, కృష్ణుడు, శేఖరు, అదేవిధంగా ఓల్డ్ రెడ్డి, అది కూడా రైతు కూడా పాల్గొనడం జరిగింది. మండలంలో ఇంకా చాలా గ్రామాల్లో అన్ని పంటలు, దానిమ్మ, మామిడి, నిమ్మ పంటలు కూడా సేకరించి చూసి అక్కడ కూడా ఏ నష్టపోయినాయో దానిపైన కూడా ఉద్యాన శాఖ అధికారులు దృష్టికి తీసుకుందని చెప్పి తెలియజేయండి. ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలకు, వీదురుగాలులకు అనేక రకాల అరటి, దానిమ్మ, బొప్పాయి, మొక్కన, చీని ఇలాంటి రకరకాల పంటలన్నీ కూడా చేతికొచ్చే సమయంలో నేలపాలు కావడం, ఇది జీర్ణించుకోలేక రైతు కూడా ఆత్మహత్య కూడా జరిగినది. ఇక ఎల్లనూరులో నేర్జంపల్లి గ్రామంలో 2 రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్పందించి అడావిడి చేసి ఇప్పటిదాకా ఎటువంటి పరిహారాలు కానీ నష్టపరిహారం అంచనా కూడా సరిగ్గా వేయలేని స్థితిలో రాష్ట్ర పరిపాలన జరుగుతున్నది. రైతుల పక్షాన నిర్లక్ష్యం వహించే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బుద్ధి తెచ్చుకొని స్థితితో రైతులను ఆదుకునేగా ముందువాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో రైతుల పక్షాన ఖచ్చితంగా నిలబడతామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా స్పందించాలి, వెంటనే రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దెబ్బతిన్నాను. ఇది ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించి నాకేదో సాయం చేయాలని కోరుతున్నా. కాకపోతే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటాను అనుకుంటున్నా, ఇప్పుడు తప్పదు. ఎందుకంటే ఏమైనా వచ్చినప్పుడు పోతే ఆత్మహత్యలు రైతులు, కౌలు రైతులు చేసుకుంటారు. కాకపోతే ఎందుకు చేసుకుంటారు అనుకుంటున్నాము. వస్తే ఇంకా చేసుకోవాల్సిన అవసరం పరిస్థితి. ప్రభుత్వం ఇందుకైనా స్పందించి ఇప్పుడైనా ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. మొక్కజొన్న మళ్ళీ మళ్ళీ పడిపోయినది అంతా మొక్కజొన్న కోడుతుంది, అంత పట్టపోయింది మళ్ళీ.